వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో చూద్దాం ఇక్కడ. సో తాష్కంట్లో భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం జరిగింది. సో తాష్కంట్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఉజ్బెకిస్తాన్కి చెందినటువంటి ప్లేస్. సో ఆ ప్లేస్లోకి భారతదేశం యొక్క ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అటెండ్ అవడం జరిగింది. ఓకేనా. సో అటెండ్ అయ్యి ఆ దేశం యొక్క డెప్యూటీ పిఎం అయినటువంటి కొజ్జత్ జంషిద్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకేనా. సో ఈజ్ నథింగ్ బట్ ఇవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి, బయలిటరల్ ట్రీటీస్. ఇవి బిజినెస్ పరంగా చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఈ తాష్కంట్ డిక్లరేషన్ అనేటువంటిది మనం చదివే ఉంటాం. సో తాష్కంట్ డిక్లరేషన్ అనేటువంటిది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ లేదంటే ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు కానీ ఈ తాష్కంట్ డిక్లరేషన్ మనం చదువుకొని ఉంటాం. సో యాక్చువల్గా తాష్కంట్ డిక్లరేషన్ అంటే కూడా ఆ టైంలో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, క్లియర్ కదా. సో టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది, దానిలో తాష్కంట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళి డిక్లరేషన్ చేసుకున్నారు. ఓకే. సో అది కూడా అట్లా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్ యాంటీ కరప్షన్ అలియన్స్లో భారత్ చేరిక అండి. ఓకేనా. సో గ్లోబల్ పరంగా ఈ యొక్క కరప్షన్ని నిర్మూలించడానికి, కరప్షన్ అంటే అవినీతి, సో అవినీతిని నిర్మూలించడానికి ఒక 15 దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడినాయి. సో దానిలో ఇండియా కూడా మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో అయితే ఏదైతే ఇండియా మెంబర్గా జాయిన్ అయిందో, సో ఇండియా మెంబర్గా నథింగ్ బట్ ఇక్కడ కంప్లీట్ వర్క్ అంతా కూడా ఈ కరప్షన్ సంబంధించి సిబిఐ చూసుకోబోతూ ఉంది. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో ఇది కేంద్ర ప్రభుత్వ రంగ పోలీస్ వ్యవస్థ. సో ఇవి దేశంలో ఎవరైతే అవినీతి చేస్తూ ఉంటారో, సో అవినీతికి సంబంధించి క్రైమ్కి సంబంధించినటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు కరప్షన్తో సహా. ఇప్పుడు వీళ్ళే ఇండియా తరపున రిప్రజెంటేషన్ దీంట్లో ఈ గ్లోబల్ యాంటీ కరప్షన్ అలియన్స్లో. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ వచ్చేసి పాక్కు $7 బిలియన్ల రుణానికి ఐఎంఎఫ్ ఆమోదం కనిపిస్తూ ఉంది. సో పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏదైతే మనకి అప్పుల్లో ఉందో, సో పూర్తిగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది క్రైసిస్లో ఉందో, సో వారికి ఐఎంఎఫ్ వచ్చేసి రుణాన్ని మంజూరు చేస్తూ ఉన్నది. సో దీన్నే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అసిస్టెన్స్ అని కూడా మనం చెప్పవచ్చు. దీన్నే ఐఎంఎఫ్ యొక్క బెయిల్ అవుట్ ప్యాకేజ్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే మనం ఐఎంఎఫ్ యొక్క బెయిల్ అవుట్ ప్యాకేజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. సో ఐఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో వీరు ఏం చేస్తారంటే, వీరి యొక్క వర్క్ ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రపంచ దేశాలకు ఆర్థిక సంక్షోభం వస్తుందో, సో ఏ దేశాలు అయితే ఆర్థిక సంక్షోభంలో ఉంటాయో, సో ఆ దేశాలకి ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది ఫండ్ ఇస్తూ ఉంటుంది, అంటే డబ్బులు ఇస్తూ ఉంటుంది. అప్పు రూపంలో తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తూ ఉంటుంది. కొంత అమౌంట్ సబ్సిడీ రూపంలో, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తూ ఉంటుంది. ఓకే. సో అట్లా ఇప్పుడు పాక్కి $7 బిలియన్ మేర అప్పు ఇచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇండియా పోయి ఐఎంఎఫ్ని అప్పు ఇవ్వమని అడిగితే ఐఎంఎఫ్ ఇస్తుందా? ఇవ్వదండి. ఎందుకంటే ఇండియా ఎకానమీ పరంగా టాప్ ప్లేస్లో ఉంది కదా. సో ఇంచుమించు ఇప్పుడు 5th ప్లేస్లో ఇండియా ఎకానమీ పరంగా ఉంది కదా. సో ఇట్లాంటి దేశం ఆర్థిక పరంగా మంచిగా ఉన్నటువంటి దేశాలకు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వదు. మరి ఎవరు లోన్ ఇస్తారంటే వరల్డ్ బ్యాంక్ ఇస్తుందండి. సో వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఐఎంఎఫ్కి వరల్డ్ బ్యాంక్ వచ్చి లోన్ ఇస్తుంది. ఓకే. సో వరల్డ్ బ్యాంక్ వచ్చి లోన్ ఇస్తుంది. మంచిగా ఉన్నటువంటి దేశాలు, నష్టాల్లో ఉన్న ప్రక్షాళనలో ఉన్న దేశాలకేమో ఐఎంఎఫ్ లోన్ ఇస్తుంది. ఓకేనా. సో ఇది ఐఎంఎఫ్ ఇచ్చే లోన్లు ఏంటి అంటే ఆ దేశాన్ని క్రైసిస్ నుంచి, ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి తీసుకురావడానికి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లోన్ ఏంటి అంటే డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఓకే. సో ఇది ఒక అంశం. దాని తర్వాత ఇప్పుడు ఐఎంఎఫ్ యొక్క చీఫ్, సో లైక్ డైరెక్టర్ జనరల్ అనుకోవచ్చు లేదా ప్రెసిడెంట్ అనుకోవచ్చు, చీఫ్ అన్నట్టు. సో ఐఎంఎఫ్ యొక్క చీఫ్ వచ్చేసి క్రిస్టలినా జార్జివా ఉన్నారు. సో వీరు క్రిస్టలినా జార్జివా వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క చీఫ్ అండి. ఓకే. సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది
ఇది ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ముందుగా చూసుకున్నట్లయితే ముందుగా ఏ ఏ దేశాలైతే దేశాలు అయితే ఆర్థిక పరంగా నష్టాల్లో ఉంటాయో ఆ దేశాలని పతనం నుంచి పైకి తీసుకొచ్చే వారికి ఈ యొక్క వీరు చేయూతిస్తారు. ముందుగా గైడ్‌లైన్స్ ఇస్తారు ఫస్ట్‌గా. సో, ఆ దేశంలో ఉన్నటువంటి ఏ ఏ పాలిసీల ద్వారా వారు ఆ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్‌లోకి వెళ్లారా అనేటువంటిది వీళ్ళు ఎస్టిమేషన్ తీసుకొని దాని ప్రకారం గైడ్‌లైన్స్ ఇస్తారు. దాని తర్వాత ఫండింగ్ అనేటువంటిది కూడా ఇస్తారు. సో, ఇది ఐఎంఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ శ్రీలంక ప్రెసిడెంట్ దిశనాయకే పిక్స్ హరిని అమరసూర్య యాజ్ పీఎం. సో, సింపుల్‌గా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి 2 అంశాలు. ఒకటి శ్రీలంక దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకునేవి దిశనాయకే. ఓకేనా? సో, శ్రీలంక దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి దిశనాయకే. దాని తర్వాత శ్రీలంక యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నప్పుడు హరిని అమరసూర్య. ఈజ్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ శ్రీలంక. ఈ 2 కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి పర్సన్స్ ఇన్ న్యూస్ కింద మనకి న్యూస్లో ఉంటాయి. సో, ఎవరైతే మనకి ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే ఎవరైతే న్యూస్లో ఉంటారో సో వారికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా అనుకోండి, న్యూస్లో లేనప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అడగరు. శ్రీలంక ఉంది న్యూస్లో, కాబట్టి శ్రీలంక న్యూస్లో ఉంది కాబట్టి వీళ్ళు రీసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి ఇవే అడుగుతారు. సో, ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉంటాయో ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో వాటిపైనే మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొత్త గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కు తొలి డైరెక్టర్గా ఇబ్రహీం చెక్ డియాంగ్ని నియమించారు. సో, కొత్తగా ఇక్కడ మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో, ముందుగా ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో, UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో, వాతావరణాన్ని అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశారు. UNFCCC అంటాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. సో, వీరు ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాలలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి మీటింగ్ని వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క దేశంలో నిర్వహిస్తూ ఉంటారు. సో, నిర్వహించి దానిలో ఒక డెసిషన్ తీసుకున్నారు వీళ్ళు. ఏంటి అంటే ఒక ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఆ ఫండ్ పేరు లాస్ అండ్ డ్యామేజ్ అనేటువంటి ఫండ్ని ఏర్పాటు చేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు, ఏర్పాటు చేశారు. సో, ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ దేశాలు ఈ యొక్క పొల్యూషన్ వల్ల నష్టపోతాయో ఆ దేశాలకు ఈ ఫండ్ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ అని పిలువబడే యుఎస్ఏ, ఇంకొన్ని దేశాలు ఉన్నాయి కదా, యుఎస్ఏ లాంటి దేశాలు. సో, వీళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారంటే డెవలప్డ్ అంటే వాళ్ళ దేశాల్లో ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగింది అని. సో, ఇండస్ట్రియలైజేషన్ బాగా జరిగినప్పుడు ఏమవుతుంది, పొల్యూషన్ కూడా అంతే విధంగా వస్తుంది. సో, వీళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో, వీళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేయడం ద్వారా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో లేదంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో డెవలప్మెంట్ తక్కువ, అవన్నీ కూడా అండర్ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు అట్లాంటి దేశాల్లో ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు పొల్యూషన్ తక్కువ. అమెరికాలోనేమో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఆఫ్రికా దేశాలలో పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ పొల్యూషన్ క్రియేట్ చేసేది వీళ్ళు. సో, ఈ పొల్యూషన్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది, ప్రభావితం అయ్యేది లేదంటే నష్టపోయేది ఎవరు, ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు. సో, అందుకోసం ఎవరైతే పొల్యూషన్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఫండింగ్ ఇవ్వాలి. సో, ఆ తీసుకున్నటువంటి ఫండింగ్ని, కలెక్ట్ చేసినటువంటి ఫండింగ్ని ఎవరికి వాడతారు, ఎవరైతే ఈ పొల్యూషన్ వల్ల నష్టపోతున్నటువంటి దేశాలు ఉన్నాయో వాళ్ళకి యూజ్ చేస్తారు. అదేనా? సో, అదే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, దీనిని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి సంస్థ UNFCCC అండి. సో, దీని యొక్క ఫస్ట్ డైరెక్టర్గా ఇబ్రహీం చెక్ డియాంగ్ని నియమించారు. సో, ఈయన సెనెగల్ అనేటువంటి ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే
ఫిలిప్పైన్స్లో ఉంది. సో ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. నెక్స్ట్ అంశం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28. సో ఇది జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. సో సిఓపి 28 యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వెన్యూ ఇది. ఓకేనా. సో ఇవి లాస్ అండ్ డ్యామేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత ఆహార భద్రత నియంత్రణ ప్రమాణాలపై భారత్ భూటాన్ మధ్య సహకారం మరింత బలోపేతం అండి. సో ఫైనల్గా ఇండియా అదేవిధంగా భారతదేశం అనేటువంటి రెండు దేశాలకు అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేనికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నాయంటే ఫుడ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్. సో ఫుడ్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్. సో ఫుడ్ సెక్యూరిటీ అంటాం. ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకునే అంటారు. సో ఈ రెండు దేశాలకు సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫుడ్కి సంబంధించి ఫుడ్ని అంటే మానిటరింగ్ చేయటం, ఫుడ్ ఎవరైనా కల్తీ చేస్తే వాళ్ళపైన కేసులు బుక్ చేయించడం, ఇదంతా కూడా వర్క్ చేసేది వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీరు. ఇక్కడ భూటాన్లో కూడా భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఉంటుంది, బిఎఫ్డిఏ, బఫ్డా అంటాం. సో రెండు సంస్థలు కలిసి ఈ యొక్క అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ అడిగినటువంటి అంశం కూడా, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అండి. ఇది ఆల్రెడీ అడిగి ఉన్నారు. సో ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎఫ్ఎస్ఎస్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అండి. సో వీరే ఫుడ్కి సంబంధించినటువంటి లైక్ రెగ్యులేట్ చేయడము, హోటల్స్ పైన రెగ్యులేట్ చేయడము, హోటల్స్ పైన లైక్ వాళ్ళు రైడ్ చేయడము, ఫుడ్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత అంతా కూడా వీళ్ళే తీసుకుంటారు. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంగర్ కోట్. ఓకేనా. సో దీన్ని ఇంకొక ఇట్లా అంటే అంగర్కోర్ వాట్ అని కూడా పిలవచ్చు, అంగోర్కర్ వాట్ అని పిలుస్తాం. ఓకేనా. సో లైక్ దీని స్పెల్లింగ్ చూస్తే వాట్. సో ఇది సో ఏషియా కాంటినెంట్లో అత్యంత ఫోటోజెనిక్ ప్లేస్ చూడవచ్చు. ఈ ప్లేస్ అండి ఏషియా కాంటినెంట్లోనే అత్యంత ఫోటోజెనిక్ ప్లేస్. సో దీనిని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా, ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు అయితే ఇచ్చారు. ఇదొక అంశం. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఈ అంగోకర్ వాట్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. సో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే అది ఏంటి అంటే అంగోర్కర్ వాట్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటే కంబోడియా అనేటువంటి ఒక దేశంలో ఉంటుంది. ఓకేనా. సో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం వచ్చేసి కంబోడియా అనేటువంటి దేశంలో ఉంటుంది. మీకు సందేహం రావచ్చు, ఇండియా హిందూ ఎక్కువ హిందూస్ ఉండేటువంటి కంట్రీ కదా, మరి కంబోడియాలో తక్కువ కదా, కంబోడియా బౌద్ధ దేశం కదా, మరి అక్కడ ఇంత పెద్ద టెంపుల్ ఎట్లా కట్టగలిగినారు అంటే ఇండియాకి చెందినటువంటి రాజు ఈయన ఆ దేశానికి వెళ్ళటం జరిగింది, కంబోడియా ప్రాంతంలో సెటిల్ అవడం జరిగింది. సో అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ సో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అదే ఈ అంగోర్కర్ వాట్ అనేటువంటిది. సో ఏ దేశంలో ఉంది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి కంబోడియా అనేటువంటి దేశం. నిర్మించినటువంటి రాజు వచ్చేసి ఖేమర్ కింగ్ సూర్యవర్మన్ II అండి. సూర్యవర్మన్ II గారు దీనిని నిర్మించింది కూడా 12వ సెంచరీలో. సో 12 నుంచి 13 మధ్య శతాబ్ద కాలంలో ఈయన ఈ యొక్క అంగోర్కర్ వాట్ అనేటువంటి ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఇంకొక అంశం, మరి ఇది యాక్చువల్గా ఏ దేవుడు దీంట్లో ఉంటాడు అంటే విష్ణు అండి. సో విష్ణు కోసం లార్డ్ విష్ణు దీంట్లో ముఖ్యంగా పూజింపబడతారు. ఇంకా మిగిలినటువంటి దేవుళ్ళు కూడా ఉంటారు. పెద్ద పెద్ద టెంపుల్ అన్నప్పుడు విష్ణుమూర్తి ఒక్కళ్ళే కాకుండా శివుడు, ఈశ్వరుడు, వినాయకుడు ఇట్లా అందరూ కూడా ఉంటారు. బట్ మెజారిటీగా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది లార్డ్ విష్ణు పర్పస్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఇది ఇటీవల కూడా వీటిపైన ఈ టెంపుల్ పైన అటాక్ చేయటము జరిగి క్రమేపీ ఈ టెంపుల్లో కొంత పార్ట్ బుద్ధిజం ప్లేస్ కూడా వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఎందుకంటే కంబోడియా ప్లేస్ కూడా బుద్ధిజం ఎక్కువ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కదా, సో అందుకోసం కొంత ప్లేస్ని వాళ్ళు తీసుకున్నారు. సో అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో నేపాల్ బికమ్ 101st మెంబర్ ఆఫ్ ISA.
సో ఐఎస్ఏ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. ఐఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం. ముందుగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఎందుకు ఏర్పడింది అంటే ఏ దేశాలు సన్లైట్ అనేటువంటిది ఎక్కువగా రిసీవ్ ఉన్నాయో ఆ దేశంలో సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ఏర్పడింది అండి. పేరులోనే ఉంది కదా, అంతర్జాతీయ సౌర కుటుంబం అని, సౌర కుటుంబ సంస్థ అని అలియన్స్ అంటాం. ఓకే, సో ఎందుకు ఏర్పడింది అంటే ఏ దేశాలలో ఎక్కువగా సోలార్ ఎనర్జీ వస్తుందో ఆ దేశాలన్నీ కూడా కూటమికి ఏర్పడి ఏ దేశాల్లో సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సో సౌర శక్తిని, సోలార్ ఎనర్జీని వీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమి అనేటువంటిది ఏర్పడింది కదా, దీనికి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్ వచ్చి గురుగ్రామ్లో ఉంటుంది. ఇప్పుడు హర్యానా రాష్ట్రం ఏదైతే ఉందో, హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ అనేటువంటి ప్లేస్ ఉంది. దాన్ని అంతకుముందు గురుగావ్ అనేవాళ్ళు, ఇప్పుడు గురుగ్రామ్ అంటున్నారు. సో ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంది ప్రజెంట్. నెక్స్ట్, ఈ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని ఉంటారు. సో ప్రెసిడెంట్ వచ్చి ఈ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్ కంట్రీ వచ్చి ఇండియా. ఇదే దానికి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఫ్రాన్స్ అండి. వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఫ్రాన్స్, అర్థమైందా? సో ప్రెసిడెంట్ ఏమో ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఏమో ఫ్రాన్స్. ఇది రెండోసారి ఎన్నిక అవటం, అంటే ఈ ఎలక్షన్ జరిగింది. సో రెండోసారి వీళ్ళు ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉంటా ఉన్నారు. సో ఈ కూటమిలోకి 101వ దేశంగా నేపాల్ ఎంట్రీ అయింది. 101వ దేశంగా నేపాల్. సో నేపాల్ దేశం ఎంట్రీ అవ్వడం జరిగింది. క్లియర్ కదా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి బీజం పడింది. అంటే ఇది ఏర్పాటు చేయాలి అని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు అంటే 2015లో UNFCCC వారు నిర్వహించేటువంటి 2015లో UNFCCC వారు నిర్వహించేటువంటి COP, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 జరిగింది. అర్థమైందా? సో 2015లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వీరు నిర్వహించేటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ, అది 21వ మీటింగు జరిగినటువంటి ప్లేస్ ప్యారిస్ వేదికగా ప్యారిస్లో జరిగింది. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. ఇట్లా ఈ విధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏర్పడి తద్వారా దానిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సౌరశక్తిని, సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చాలి, మార్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ దేశాలను కూటమికి ఏర్పడాలని వీళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఆలోచన చేశారు అన్నట్టు. సో దీని పర్యవసానమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియాలో హర్యానాలో గురుగ్రామ్లో దానికి హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఇండియానే ప్రెసిడెంట్గా ఉంచారు సెకండ్ టైం అన్నట్టు. ఓకేనా? ఇంకా మనందరికీ తెలుసు కదా, దీనిలో ఉన్న దేశాలు మ్యాక్సిమం దేశాలు ట్రాపిక్స్లో ఉన్నటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ట్రాపిక్స్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అర్త్ అనుకుంటే దీన్ని ఈక్వేటర్ అంటాం. 0 degrees హార్జెంటల్ లైన్ లేదా 0 degrees లాటిట్యూడ్ అంటాం కదా. సో ఇది ఈక్వేటరు. దీని పైన 23.5 degrees, ఇది నార్త్ కదా, నార్త్. దీని కింద 23.5 degrees సౌత్, 23 degrees నార్త్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. మకర రేఖ, కర్కాటక రేఖ అంటాం కదా, భూమధ్య రేఖ అంటాం కదా, అవి ఇవే అన్నట్టు. ఓకేనా? సో ఏ దేశాలు అయితే ట్రాపిక్స్ అనగా 23.5 degrees నార్త్ నుంచి 23.5 degrees సౌత్ మధ్య ఉంటాయో ఆ దేశాలన్నింటినీ ట్రాపికల్ కంట్రీస్ అంటారు. ఆ దేశాలన్నింటినీ కూడా ట్రాపికల్ కంట్రీస్ అంటారు. సో ట్రాపికల్ కంట్రీస్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ కాలం ఎక్కువసేపు సన్ ఎనర్జీ ఉంటుంది అన్నట్టు. ట్రాపిక్స్ పైన కదా ఎక్కువ సూర్యకిరణాలు ఎక్కువగా పడతాయి.
ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర వెర్టికల్గా సూర్యకిరణాలు ఎక్కువగా పడతాయి. మిగిలినటువంటి ప్రాంతాల దగ్గర కొంచెం స్లాంట్నెస్ పెరుగుకుంటా పోల్స్ దగ్గరికి వచ్చేపాటికి సూర్యకిరణాలు 6 నెలలు సూర్యకిరణాలు పడితే 6 నెలలు సూర్యకిరణాలు పడవు. ఇప్పుడు నార్త్ పోల్ అయినా సౌత్ పోల్ అయినా 6 నెలలు కంటిన్యూస్గా లైట్ ఉంటుంది, 6 నెలలు అసలు లైటే ఉండదు అన్నట్టు. దానికి కూడా కొన్ని ఫినామినా ఉంది మనకి. డ్యూ టు ఇంక్లినేషన్ ఆఫ్ ది అర్త్, డ్యూ టు రొటేషన్ ఆఫ్ ది అర్త్, డ్యూ టు రెవల్యూషన్ ఆఫ్ ది అర్త్ వల్ల ఈ సీజన్స్ మారటము, ఇంక్లేషన్ మారటం ఇదంతా జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది మీరు ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీలో నేర్చుకుంటారు. కరెంట్ అఫైర్స్ కాబట్టి అది నేను డిస్కస్ చేయట్లేదు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఏ దేశాలు అయితే ఈ ట్రాపిక్స్లో ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమము ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్షిప్ని పొందాయి. సో అవే సోలార్ ఎనర్జీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నాయి. నెక్స్ట్ అంశం, సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఒప్పందంపై భారత్ యుఏఈ సంతకాలు అండి. సో ఫైనల్గా మనం చూస్తున్నాం, అంతకుముందు చూస్తున్నాం, ఇటీవల ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఆ దేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామన్నామా? మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నాం కదా. సో దానికి టెక్నాలజీని అందించింది కూడా. సో దానికి టెక్నాలజీని అందించింది కూడా కాస్త మన భారతదేశమే వారికి టెక్నాలజీని అందించాం. ఎందుకంటే ఆల్రెడీ మన భారతదేశంలో 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఎక్స్పర్ట్ కదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో. సో అందుకు టెక్నాలజీని మనం వారికి అందించాం యూఏఈకి. దాని తర్వాత ఫర్దర్గా ఇంకో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నాం. వాళ్ళకే మనకి కొన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి. అగ్రిమెంట్స్ దేనికి సంబంధించిందంటే ఆయిల్ సప్లైకి సంబంధించింది. అగ్రిమెంట్స్ వచ్చేసి ఆయిల్ సప్లైకి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఇంకోటి ఈ న్యూక్లియర్కి సంబంధించిన సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా మనం 2 దేశాల మధ్య చేసుకోవడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు భారతదేశానికి కావాల్సినటువంటి ఆయిల్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి, మన భారతదేశంలో మనం కొన్ని రిజర్వ్స్ పెట్టుకున్నాం. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి భారతదేశంలో దాదాపు ఒక 4 ప్లేసెస్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బెంగళూరు అని, పాడూరు అని, దాని తర్వాత విశాఖపట్నం అని, ఈ పాడూరు 2 ఉంటాయి, 1, 2 ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఉంటుంది. సో ఇట్లా ఈ 4 ప్లేసెస్లో మనము స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినాయి, వివిధ ప్రపంచ దేశాల నుంచి మనకి ఆయిల్ మనం దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు, ఏదో కారణం చేత పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో ఆల్రెడీ మనం ఆయిల్ దాచుకొని ఉంటాం అన్నట్టు. అక్కడ నుంచి ఈ ఆయిల్ మనం యూస్ చేసుకుంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ బఫర్ స్టాక్ అన్నట్టు. సో లైక్ మనకి డబ్బులు అవసరం కోసం స్పెషల్గా దాచుకుంటాం కదా సీక్రెట్గా, అట్లా ఈ ఆయిల్ని మనం దాచిపెడతా ఉన్నాం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో. ఇండియాలో మొత్తంగా 4 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి బెంగళూరు, పాడూరు 1, పాడూరు 2 అండ్ విశాఖపట్నంలో ఈ ప్లేసెస్ ఉన్నాయి. సో దీనికి ఆయిల్ కావాలి కదా, ఆయిల్ ఎవరు ఇస్తున్నారంటే యూఏఈ వాళ్ళు కూడా ఆయిల్ ఇస్తున్నారు. సో దీంట్లో ఆయిల్ మనం దాచిపెట్టడానికి యూఏఈ వాళ్ళు కూడా మనకు ఆయిల్ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇది. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇదే అండి. దాని తర్వాత ఇంకా 2 దేశాల మధ్య ఎల్ఎన్జి సప్లై, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. సో ఇండియాకి యూఏఈ వాళ్ళు ఇండియాకి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని సప్లై చేస్తూ ఉన్నారు. దాని అగ్రిమెంట్ ఇది. స్టాడియం పెట్రోలియం రిజర్వ్స్ అగ్రిమెంట్ ఇది. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇది. సో ఇంకొక అంశం ఏంటి అంటే, ఇక్కడ దుబాయ్లో అంటే అబుదాబీలో వాళ్ళు మనకి 2 దేశాల మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ అబుదాబీలో ఒక ఆయిల్ రిజర్వ్ని భారతదేశానికి ఇచ్చారండి. ఆయిల్ రిజర్వ్ని ఒక భారతదేశానికి ఇచ్చారు. భారతదేశానికి ఇస్తే భారతదేశానికి చెందినటువంటి ఐఓసిఎల్ అనేటువంటి కంపెనీ, భారత్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అక్కడ ఆయిల్ని వెలికి తీసి భారతదేశానికి తీసుకొస్తా ఉన్నారు. సో యుఏఈలో ఉన్నటువంటి ఒక ఆయిల్ బావి పైన దాంట్లో క్రూడ్ ఆయిల్ తీసేటువంటి రెస్పాన్సిబిలిటీని, హక్కుని యుఏఈ వాళ్ళు ఇండియా కేటాయించారు. సో ఇండియా కేటాయిస్తే ఇండియాకి చెందిన కంపెనీలు ఐఓసిఎల్ అని, బీపీ భారత్ పెట్రోల్ రిజర్వ్స్ లిమిటెడ్ అని వీళ్ళు అక్కడ ఆయిల్ వెలికి తీసి భారతదేశానికి తీసుకొస్తా ఉన్నారు. ఇది ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫుడ్ పార్క్ డెవలప్మెంట్. సో ఎంఓయూ బిట్వీన్ గుజరాత్ గవర్నమెంట్ అండ్ అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ విల్ డెవలప్ ఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ పార్క్ ఇన్ గుజరాత్ అన్నారు. సో ఫైనల్గా ఇంకొక డెవలప్మెంట్ ఏంటి అంటే యుఏఈ వాళ్ళు ఇండియా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. దానిలో భాగంగా ఒక ఫుడ్
ఫుడ్ పార్క్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా 2 దేశాల మధ్య ఉన్నటువంటి డెవలప్మెంట్స్. సో దాని తర్వాత ఇప్పుడు మనం జాతీయ అంశాలపైన, సో సెప్టెంబర్ 2024లో జరిగిన జాతీయ అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు అనేటువంటిది చూద్దాం. సో ముందుగా ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. జమిలీ ఎన్నికలు ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్. జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అసెంబ్లీకి ప్లస్ పార్లమెంట్కి. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి అసెంబ్లీకి పార్లమెంట్కి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం. సో దాన్ని జమిలీ ఎన్నికలు అంటాం. సో జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి ఏకకాలంలో ఎలక్షన్లను నిర్వహించడం. యాక్చువల్గా మరి ఇవి జమిలీ ఎన్నికలు అనేటువంటివి భారతదేశంలో జరిగాయి, ఇప్పటి వరకు జరిగాయి అండి. సో ఏదైతే మనకి 1952లో ఫస్ట్ ఎలక్షన్ జరిగిందో ఆ టైంలో జమిలీ ఎన్నికలు నిర్వహించారు. అంటే అసెంబ్లీకి, ఇండియాలో ఉన్న అసెంబ్లీలకు పార్లమెంట్కి ఏకకాలంలో జరిగిన ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. దాని తర్వాత 1957లో జరిగినాయి, 1962లో జరిగినాయి, 1967లో జరిగినాయి ఏకకాలంలో ఎన్నికలు. దాని తర్వాత ఎలక్షన్ ఎప్పుడు జరగాలి? 1972లో జరగాలి. బట్ 1972లో ఎలక్షన్ జరగల. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఆ టైంలో పిఎంగా ఉన్న సమయంలో ఆ టైంలో ఎమర్జెన్సీ విధించారు కదా. సో ఎమర్జెన్సీ విధించడం వల్ల ఈ జనరల్ ఎలక్షన్ ఏం జరిగింది అంటే ఒక సంవత్సరం ముందు కండక్ట్ చేశారు వాటిని. 72లో జనరల్ ఎలక్షన్ జరగాల్సింది జరపకుండా 1971లో, సో 1971లో ఎలక్షన్ పెట్టారు అండి. సో ఈ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు కాదు, అంటే అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఏకకాలంలో జరిగిన ఎన్నికలు కాదు. 1971 టైంలో కొన్ని రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్స్ కేంద్ర ప్రభుత్వానికి జరిగినాయి. 1972లో కొన్ని రాష్ట్రాలకు జరిగినాయి అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏం జరిగింది? సో ఇక్కడ నో జమిలీ ఎన్నికలు అండి. ఇక్కడ వరకు జమిలీ ఎన్నికలు జరిగినాయి. సో 52లో జరిగినాయి, 57, 62, 67 అంతా కూడా జమిలీ ఎన్నికలు జరగడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? జమిలీ ఎన్నికలు జరగడం అనేటువంటిది భారతదేశానికి కొత్త కాదు. ఆల్రెడీ 4 సార్లు భారతదేశంలో జరిగి ఉన్నాయి. ఇక దాని తర్వాత 1971 ఎలక్షన్ పెట్టారు. దాని తర్వాత ఫర్దర్ ఎలక్షన్స్లో జమిలీ ఎన్నికలు జరగలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదా ఈ టైంలో. ఇంకా ఎలక్షన్ కేవలం 5 సంవత్సరాలకు ఒకసారే కదా జరపాల్సింది. ఇప్పుడు ఎంపీని మనం ఎన్నుకోవాలన్నా లేదా ఎమ్మెల్యేని ఎన్నుకోవాలన్నా 5 సంవత్సరాలకు ఒకసారే కదా. అంటే ఎలక్షన్స్ వచ్చేది ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారే కదా. సో అక్కడ నుంచి జమిలీ ఎన్నికలు డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నది అంటే ఈ జమిలీ ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది. దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు. పెట్టారండి. దాన్ని అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టైటిల్ పెట్టారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టైటిల్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం పెట్టి. ఇక రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఆల్రెడీ 2024లో ఎలక్షన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ 2029లో ఉంటుంది కదా. సో 2029లో జమిలీ ఎన్నికలు అంటే ఏకకాలంలో అసెంబ్లీలకు పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది ఒక అంశం. నెక్స్ట్, అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది భారతదేశంలో నిర్వహించాలని కొన్ని సంస్థలు చెప్పాయి ఆల్రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పినటువంటి సంస్థలు ఏంటి అంటే, ఒకటి నీతి ఆయోగ్ రిపోర్ట్. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించండి అని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. దాని తర్వాత 22nd లా కమిషన్ అని ఉంటుంది. సో 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీరి రిపోర్ట్లో కూడా భారతదేశంలో ఎన్నికలను ఏకకాలంలో అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ని నిర్వహించాలని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి లా కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే,
ఇంకొక అంశం ఏంటి అంటే వీళ్ళు ఇటీవల ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీయే రామ్నాథ్ కోవింద్ కమిటీ అండి. సో ఈ కమిటీకి అధ్యక్షుడు కూడా ఈ రామ్నాథ్ కోవిందే ఉంటారు. సో ఈయన అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చింది, భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించండి అంటే జమిలి ఎన్నికలు నిర్వహించండి అని ఈ కమిటీ కూడా సిఫార్సు చేసింది. ఓకేనా. ఇక దానికంటే ముందు ఇంకొక అంశం, 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, మేము గనక అధికారంలోకి వస్తే భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలను నిర్వహిస్తాము అని 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత దానికి అనుగుణంగానే వీరు వాళ్ళు గెలిచిన తర్వాత 2016లో పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో లోక్సభలో అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ గారు. ఏమని, మేము భారతదేశంలో మేము ఏదైతే 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పి ఉన్నామో, వాగ్దానం చేసి ఉన్నామో, దాని మేరకు మేము జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నాము అని 2016లో పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ గారు లోక్సభలో చెప్పడం జరిగింది, అనౌన్స్ చేశారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకుంటాం. సో ఫైనల్గా 2014లో మోడీ చెప్పారు, 2016లో మళ్ళీ లోక్సభలో అనౌన్స్ చేశారు. తర్వాత లా కమిషన్ రిపోర్ట్స్ ఇచ్చింది, నీతి ఆయోగ్ ఇచ్చింది. దాని తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క రిపోర్ట్ కూడా జమిలి ఎన్నికలను నిర్వహించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత దీని క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ సమావేశం జరిగితే ఈ ఇండియన్ క్యాబినెట్ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కూడా ఈ రిపోర్ట్కి ఆమోదం తెలిపింది. సో ఆమోదం తెలిపింది అంటే నథింగ్ బట్, సో ఇది ఈ రిపోర్ట్ని లోక్సభలో నెక్స్ట్ జరిగే సెషన్స్లో లోక్సభలో పెడతారు, రాజ్యసభలో పెడతారు. సో లోక్సభలో అప్రూవల్ వచ్చిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభ అప్రూవల్ వచ్చిన తర్వాత దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడు అన్నట్టు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి దాని యొక్క సిగ్నల్ స్టాంప్ వేసి బిల్లు కాస్త పాస్ చేస్తే అదేమవుతుంది, జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టంగా మారింది అన్నట్టు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాక్ట్గా మారింది. సో యాక్ట్గా మారింది అంటే ఆటోమేటిక్గా భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఉన్న డిస్ప్యూట్ ఏంటి అంటే, ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేటువంటి కాన్సెప్ట్ రాష్ట్రాలకు సంబంధించింది ఉంది. సో రాష్ట్రాలతో ముడిపడి ఉంది. అంటే ఫెడరల్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. సో ఫెడరల్ రిలేషన్ని ఈ ఎలక్షన్ అనేటువంటిది ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనిలో అసెంబ్లీ యొక్క అంగీకారం కూడా ఇంపార్టెంటే. సో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అంగీకారం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో 28 రాష్ట్రాలలో మొత్తంగా చూసుకుంటే 50% అంటే కనీసం 14 స్టేట్స్ జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లుని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో 28 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇప్పుడు ఇది ఏదైతే చట్టం నేను చెప్తా ఉన్నాను, బిల్లు చెప్తా ఉన్నానో, ఇది ఫెడరల్ రిలేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం. అనుమతి ఎంత ఉండాలంటే కనీసం 50% ఆఫ్ ది స్టేట్స్ అప్రూవల్ ఉంటేనే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ అప్రూవ్ అవుతుంది అండి. ఓకేనా. సో ఇది ఒక అంశం. దీనికి సంబంధించి కూడా అది ఊరికే చెప్పట్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 368 ఉంటుందండి. సో ఆర్టికల్ నెంబర్ 368 ఏం చెప్తుంది, whenever if there is any bill is going to influence the federal relations, then at point of time the central government has to take the permission from the state governments. That permission should be from at least or else more than 50% of the states అని ఆర్టికల్ 368 చెప్తా ఉంది. దాన్ని ఏమంటామంటే రాటిఫికేషన్ బై ద స్టేట్స్ అంటాం. సో 50% రాటిఫికేషన్ బై ద స్టేట్స్ అని కాన్సెప్ట్ ఈ ఆర్టికల్ ద్వారా. సో ఈ ఆర్టికల్ ఒబే చేసి దీని ప్రకారమే ఈ స్టేట్స్ గవర్నమెంట్లో కూడా ఈ రాష్ట్రాల దగ్గర నుంచి కనీసం 14 స్టేట్స్లో అనుమతి తెచ్చుకోవాలి వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే. సో ఇది దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. సో దాంతోపాటు కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అధికారాలను కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 86ని కాన్స్టిట్యూషన్లో ఉన్న 83ని
భారత రాజ్యాంగంలో ఉన్న 83వ ఆర్టికల్ని మార్పు చేయాలి. కారణం ఏంటో తెలుసా? ఈ ఆర్టికల్ 83 ప్రకారము లోక్సభ కానీ, అదేవిధంగా స్టేట్స్ కానీ, అదేవిధంగా రాజ్యసభ యొక్క కాల పరిమితి అనేటువంటిది 5 ఇయర్స్ ఉంటుంది. అంటే లోక్సభ తీసుకుంటే 5, రాజ్యసభ తీసుకుంటే 6 మెంబర్స్, 6 కదా. సో ఇక్కడ 5, రాజ్యసభ ఎంపీ యొక్క టర్మ్ 6 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ కాల పరిమితి ఏదైతే ఉందో దీన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. సో అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో అమెండ్మెంట్ చేయాలి అంటే ఈ ఆర్టికల్ మార్చాలి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువు. ఇప్పుడు ఇది కూడా రాష్ట్రాలకు కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది? 5 ఇయర్స్కి కదా. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది రాష్ట్రాలలో. సో ఆర్టికల్ కూడా మార్చాలి. ఎందుకు మార్చాలి అంటే ఇప్పుడు 2029లో ఎలక్షన్ని నిర్వహించాలి అనుకోండి, ప్రభుత్వం ఏకకాలంలో ఎలక్షన్ నిర్వహించాలనుకోండి. బట్ 2029కి అన్ని స్టేట్స్కి మీకు 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వదు. కొన్ని స్టేట్స్కి 2028కే 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 2024లో ఎలక్షన్స్ వచ్చేసి, అంటే 2024 మే ఐ థింక్ మే జూన్ టైంలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయి. ఇదే 2024లో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు మహారాష్ట్ర కానీ లేదంటే కొన్ని జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి, అక్టోబర్లో జరుగుతున్నాయి ఎలక్షన్స్. 2024 మేలోనేమో ఆంధ్ర తెలంగాణకి ఎలక్షన్ జరగగా 2024లో అక్టోబర్లో ఈ మహారాష్ట్ర జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్ళీ 2025లో ఇంకా వేరే రాష్ట్రాలకు ఉంటాయి ఎలక్షన్స్. అండ్ ఇక్కడ ఏంటి, ఏకకాలంలో ఎలక్షన్స్ అయితే జరగటం లేదు కదా, ఒకే సంవత్సరంలో ఎలక్షన్ జరగటం లేదు కదా. ఈ రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వటం లేదు కదా. అంటే 2029కి కూడా ఏకకాలంలో అన్ని రాష్ట్రాలకు, 28 రాష్ట్రాలకు ఒకేసారి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వదు కదా. కొన్నిటికి 2030కి ఎలక్షన్ అయిపోద్ది, అండ్ 5 ఇయర్స్ అయింది. కొన్నిటికి 2028లోనే ఎలక్షన్ అయిపోద్ది, 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ని కూడా మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంశం, రాష్ట్రపతికి లోక్సభను రద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 85 క్లాజ్ 2 ఏం చెప్తా ఉంది అంటే ప్రతి 5 సంవత్సరాలకి రాష్ట్రపతి లోక్సభని రద్దు చేసేటువంటి అధికారం ఉంది అని చెప్తా ఉంది. రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తేనే కదా నెక్స్ట్ ఎలక్షన్కి పోతారు వీళ్ళు. సో దీన్ని కూడా మార్పు చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎలక్షన్ ముందుగా జరిపితే. నెక్స్ట్, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్టికలే 356 అండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటాం. ఇట్లే లైక్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లోనే 356 కానీ, 350 కానీ, 360 కానీ ఉంటుంది. సో 350 ఏమో నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 ఏమో స్టేట్స్లో ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఏమో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ ఆర్టికల్ 350 స్టేట్స్కి సంబంధించింది కదా. సో దీనిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది మిత్రమా. కారణం ఏంటి అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 2028లోనే కొన్ని రాష్ట్రాలకు 5 ఇయర్స్ వచ్చేసినాయి అనుకోండి, 5 ఇయర్స్ టైం కంప్లీట్ అయింది, 2028లో ఎలక్షన్ జరపాలి. బట్ కేంద్రానికి ఎలక్షన్ 2029లో కదా వచ్చేది. సో అప్పుడేం చేస్తారంటే ఈ 2028కి 29కి గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్లో ఈ రాష్ట్రాలలో ఎమర్జెన్సీ పాలన పెడతారు, అంటే రాష్ట్రపతి పాలన పెడతారు. ఓకేనా. సో స్టేట్ ఎమర్జెన్సీని విధిస్తారు లేదా ప్రెసిడెన్షియల్ రూల్ని అమలు చేస్తారు. సో దానికి అమలు కోసమే ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా భారతదేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలి అంటే రాజ్యాంగంలో ఈ సవరణలన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్, 2028లో మార్చిలో వీనస్ ఆర్బిటర్ మిషన్ను ప్రయోగించాలి అని చెప్పేసి ఇస్రో ఆలోచన చేస్తూ ఉంది. సో మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో వీనస్ అనేటువంటి ఒక గ్రహాన్ని మనం ఏమంటాము, మార్నింగ్ స్టార్ అని, బ్రైట్ స్టార్ అని, ఈవినింగ్ స్టార్ అని, ట్విన్ ఆఫ్ ది అర్త్ అని పిలుస్తూ ఉంటాం. సో దీనిపైన పరిశోధనలు చేయడానికే ఇస్రో వారు ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఓకే. సో అది 2028లో లాంచ్ చేయబోతా ఉన్నారు. సో ఇదే న్యూస్ అంశం. ఓకే. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు అన్నప్పుడు డాక్టర్ ఎస్ సోమనాథ్. సో ఈయన ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్.
ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అన్నప్పుడు బెంగళూరులో. సో ఇస్రో యొక్క ప్రస్తుతం యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. సో ఇస్రో యొక్క చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు. సో ఇస్రో అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో ఇస్రో అనేటువంటిది బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇదే భారతదేశంలో స్పేస్కి సంబంధించి, అంతరిక్షానికి సంబంధించి పరిశోధనలు చేసి రాకెట్లను లాంచ్ చేసేటువంటి వ్యవస్థ ఇది. సో వీళ్ళకి భారతదేశంలోనే లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. భారతదేశంలోనే ఇస్రోకి లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఒకటి శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి రాకెట్లను లాంచ్ చేయవచ్చు. జిఎస్ఎల్వి అదేవిధంగా పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లను లాంచ్ చేయవచ్చు. దాని తర్వాత ఇంకొక లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది, దాన్నే తుంబా అంటాం. అదే తుంబా అనేటువంటి ఒక లాంచింగ్ ప్యాడ్. సో రెండు కూడా ఇస్రోకి ఉన్నటువంటి లాంచింగ్ ప్యాడ్స్. అది కాకుండా ఇదే తుంబాకి అతి చేరువలో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్యాడ్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో ఇస్రో కొత్తగా ఈ తుంబాకి అతి చేరువలో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్యాడ్ని కూడా ఇస్రో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి కూడా రాకెట్లను కక్షలోకి పంపిస్తారు. బట్ కాకపోతే చిన్న రాకెట్లు ఇవి, స్మాల్ శాటిలైట్లను పంపించబోతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. మేబీ ఫ్యూచర్లో అది అయిపోతే అక్కడ నుంచి కూడా స్మాల్ శాటిలైట్స్ లాంచ్ చేస్తారు. ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ కానీ లేకపోతే ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్యాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు యూనివర్సిటీస్కి, కాలేజెస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ రాకెట్లు తయారు చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ న్యూ రీయూజబుల్ లో కాస్ట్ లాంచ్ వెహికల్ అండి. ఓకేనా. సో ఇస్రో వాళ్ళు కొత్త లాంచ్ వెహికల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దాని పేరే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇస్రో వాళ్ళు కొత్త లాంచింగ్ వెహికల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా ఆల్రెడీ లాంచింగ్ వెహికల్స్. ప్రస్తుతానికైతే మన దగ్గర పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అని కొత్తగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు కదా. సో ఇది డెవలప్మెంటల్ వర్క్లో ఉంది. దీనికి అడిషనల్గా ఇంకొక దాన్ని తయారు చేస్తూ ఉన్నారు, ఎన్జిఎల్వి అంటాం. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అండి. దాన్ని ఏమంటాము అంటే ఎన్జిఎల్వి అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎన్నిసార్లు అయినా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన 3 చూడండి, వీటిలో ఒకసారి యూజ్ చేస్తే రెండోసారి మనం ఉపయోగించలేము. బట్ ఎన్జిఎల్విని మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేయవచ్చు. అందుకే దీన్ని ఏమన్నాము అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్గా చెప్తా ఉన్నాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్గా మనం దీన్ని చెప్తా ఉన్నాం. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఎన్జిఎల్వి అండి. ఇంకొక అంశం, భారతదేశము ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంది. ఏ అడుగు ముందుకు వేస్తూ ఉంది భారతదేశము అంటే, అంతరిక్షంలో భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. సో అది 2040 కల్లా సక్సెస్ చేయాలని ఆలోచన. సో భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ లేదంటే భారతీయ అంతరిక్ష స్టేషన్, దాన్ని ఇండియన్ స్పేస్ స్టేషన్ అంటాం. ఎక్కడ నిర్మించాలనుకుంటున్నారు? కక్షలో నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాలకు లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంటుంది. దీనిలో యుఎస్ఏ భాగస్వామిగా ఉంది, ఈవెన్ రష్యా కూడా భాగస్వామిగా ఉంది దీంట్లో. సో కొన్ని దేశాలు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని భూమి పైన ఏర్పాటు చేసుకున్నారు. అదే మాదిరిగా ఇండియా కూడా ఈ యొక్క ఇండియన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నారు. అది 2040 కల్లా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే, 2040 కల్లా చంద్రుడి పైకి భారతదేశం నుంచి మనుషులను తీసుకుపోవటం. ఓకేనా. సో మనుషులను తీసుకెళ్ళి అక్కడ దించడం అన్నట్టు. ఇప్పుడు క్రూ ల్యాండింగ్ అంటాం, లేదంటే క్రూయిస్ ల్యాండింగ్ అంటాం. సో అది 2040 కల్లా చేయాలనుకుంటున్నారు. అంటే ఏం లేదు, 2040 కల్లా మనుషులను తీసుకుపోయి చంద్రుడిపైకి కూర్చోబెట్టాలి. సో అదే కార్యక్రమం 2040కి ఇస్రో చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవి. ఒక ప్రాజెక్టు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్,
రెండో ప్రాజెక్టు ఇండియన్ స్పేస్ స్టేషను, మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి మూన్ క్రూయిజ్ ల్యాండింగ్ అండి. సో ఇండియన్ క్రూయిడ్ ల్యాండింగ్ మూన్ పైన చేయాలనేటువంటి ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవి. నెక్స్ట్, ఒడిశాలోని అడవులపై నివాస హక్కులను పొందడానికి మన్కాడియా అనేటువంటి ఒక తెగకు రైట్నిచ్చారు. ఓకేనా. సో మన్కాడియా అనేటువంటి ఒక తెగ, లేదా మన్కాడియా అనేటువంటి ఒక తెగ. సో ఒడిశా రాష్ట్రంలో 13 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. ఒడిశా రాష్ట్రంలో టోటల్గా 13 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. క్లియర్ కదా. సో ఆ ట్రైబ్లో వన్ ఆఫ్ ది గ్రూప్ అయినటువంటి మన్కాడి అనేటువంటి గ్రూప్. సో వారికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవుల పైన పూర్తి హక్కులు, నివసించేటువంటి హక్కులను కేటాయిస్తూ ప్రభుత్వము దానికి సంబంధించిన చట్టాన్ని చేసింది. అట్లా హక్కులను పొందినటువంటి 6వ తెగగా, 6వ పీవీటీజీగా మన్కాడియా వార్తల్లో నిలిచింది. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం. సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తంగా ఎన్ని తెగలు ఉన్నాయి, ఎన్ని పర్టికులర్లీ వల్నరబుల్ తెగలు ఉన్నాయి అంటే 13 ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు కూడా ఆన్సర్ ఒడిశానే అండి. సో ఒడిశాలోనే అత్యధికంగా పీవీటీజీస్ ఉన్నారు. ఎంతమంది, ఎన్ని రకాల కులాలు ఉన్నాయి అంటే 13 కులాలు ఉన్నాయి. దాని తర్వాత స్థానంలో 12 ఉన్నాయండి. సో 12 అంటే ఓన్లీ ఒక స్టేటే కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కలిపి 12 ఉంటాయి. ఏపీ తెలంగాణ కలిపి 12 పీవీటీజీస్ ఉన్నాయండి. సో ఈ 2 రాష్ట్రాలు కలిపి సెకండ్ ప్లేస్లో ఉంది, ఒడిశా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత భారతదేశంలో మొత్తంగా ఎన్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చి 75 అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి పీవీటీజీలు 75 ఉన్నారు. సో వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలలో మొత్తం ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ 75ని పీవీటీజీగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. సో పీవీటీజీగా ఒక కమ్యూనిటీని గుర్తించాలి అంటే దానికి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఒకటి, దట్ కమ్యూనిటీ షుడ్ బి అవే ఫ్రమ్ ది నార్మల్ పబ్లిక్. సో ప్రజల నుంచి దూరంగా ఉన్నటువంటి గ్రూప్ అయి ఉండాలి. వారి యొక్క పాపులేషన్ అనేటువంటిది, జనాభా అనేటువంటిది అయితే తగ్గుతూ ఉండాలి లేదా స్టేబుల్గా ఉండాలి. సో ఈ ఒక కులాన్ని పీవీటీజీగా డిక్లేర్ చేయాలి అంటే దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి, వారి యొక్క జనాభా అనేటువంటిది తగ్గుతూ ఉండాలి లేదా వారు పాపులేషన్ స్టేబుల్గా ఉండాలి. 2 కండిషన్ ఏంటి అంటే, వారు అంటే లైక్ కామన్ పీపుల్కి మొత్తం కూడా అవే ఫ్రమ్ ది నార్మల్ హ్యాబిటేట్స్ అన్నట్టు, లైక్ అడవులలో ఉండటం, ఫారెస్ట్ ఏరియాస్లో ఉండటం, అదొక ఉంది. దాని తర్వాత వారి యొక్క కల్చర్ అనేటువంటిది డిస్టింక్ట్ ఉండాలి. వారికి ఉండేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా వారికి చెంది ఉండాలి, అంటే సపరేట్గా ఉండాలి అన్నట్టు. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ ఉంటేనే ఆ యొక్క కమ్యూనిటీని పీవీటీజీగా డిక్లేర్ చేస్తారు. దాంతోపాటు కంప్లీట్గా బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్ పరంగా, ఎకనామిక్ పరంగా బ్యాక్వర్డ్ అయి ఉండాలి. సో ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణ కలిపి తీసుకుంటే ఈ ప్రాంతాల్లో బోడోగడాబా, బోండో పోర్జా, చెంచు, దొంగరియా కోండ్, సో ఇట్లా ఈ విధంగా కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో ఇవంతా కూడా లిస్ట్, ఇది మీకు కుదిరితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన లిస్ట్. టోటల్గా ఇండియాలో ఉన్నటువంటి పీవీటీజీస్ వచ్చేసి 75 ఉన్నాయి. ఇంకొక అంశం, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఈ జరవా అనేటువంటి ట్రైబ్స్ ఏ ప్రాంతంలో ఉంటారని అడిగారు. సో గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది. సో జరవా అనేటువంటి వాళ్ళు కానీ, సెంటిలినీస్ కానీ, తర్వాత షోంపెన్ కానీ, ఓంజీస్ కానీ, అండమానీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో ఉంటారు అంటే అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతంలో ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్,
అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేస్తున్నటువంటి 2 సంస్థలు. సో అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డెవలప్ చేసే 2 సంస్థలు. ఒకటి డిఆర్డిఓ, 2 ఐఐటి ఢిల్లీ అండి. సో 2 కలిసి ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేస్తూ ఉన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంతోపాటు ఐఐటి ఢిల్లీ. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏంటి అంటే ఐఐటి ఢిల్లీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఏ అయితే ఐఐటి ఢిల్లీ ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు వార్తల్లో నిలిచాయో అవి అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం ఈ యొక్క అధునాతన లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసే దానిలో ఐఐటి ఢిల్లీ ఉంది, దాంతోపాటు డిఆర్డిఓ ఉంది అన్నట్టు. సో వీళ్ళు తయారు చేయడానికి ఏం వాడుతున్నారంటే అడ్వాన్స్డ్ పాలిమర్స్, అధునాతన పాలిమర్స్, దాంతోపాటు బోరాన్ కార్బైడ్ సిరామిక్స్ అండి. బోరాన్ కార్బైడ్ సిరామిక్స్ని వాడుతూ ఉన్నారు. ఇదొక అంశం. నెక్స్ట్, ఈ డిఆర్డిఓ యొక్క ప్రస్తుతం యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సమీర్ వి కామత్. డాక్టర్ సమీర్ వి కామత్ వచ్చి ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్. నెక్స్ట్, డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. అర్థమైందా? సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, ఆసియా పవర్ ఇండెక్స్ని విడుదల చేశారు అండి. సో లోయి అనేటువంటి ఒక సంస్థ, LOWI, లోయి అనేటువంటి సంస్థ అంటే లోవి ఇన్స్టిట్యూట్ ఇది. సో వీళ్ళు ఆసియా పవర్ ఇండెక్స్ని విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 3 అండి. సో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 1, యుఎస్ఏ ర్యాంక్ 1, చైనా ర్యాంక్ 2, జపాన్ 4, ఆస్ట్రేలియా 5 అండ్ రష్యా వచ్చి 6 అండి. రష్యా వచ్చి 6 అనమాట. సో టాప్ ప్లేస్లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారము టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్లో చైనా, థర్డ్లో భారత్ ఉంది. సో 3వ ప్లేస్లో భారతదేశం ఉండటం జరిగింది. సో లోవి ఇన్స్టిట్యూట్ ప్రకారము ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 3వ ప్లేస్గా ఉంది, స్కోర్ 39.1. మరి దీనిలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆసియా పవర్ ఇండెక్స్ని రూపొందించారు అంటే ముందు ఒకటి, సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అంటే ఆ దేశం యొక్క పొలిటికల్ సినారియో అండి. సో ఆ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియో ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ దేశం యొక్క ఎకానమీని తీసుకున్నారు. ఆ దేశము ప్రపంచ దేశాలపై చూపిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని తీసుకున్నారు అండి. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని రిపోర్ట్ను ప్రిపేర్ చేశారు. అందుకే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 3rd ప్లేస్లో ఉంది. సో ఎకానమీ పరంగా మన టాప్లో ఉన్నాం కదా, ఎకానమీ పరంగా 5th ప్లేస్లో ఉన్నాం. పీపీపీ పరంగా పీపీపీ అంటాం, వాట్ వీ కెన్ సే పవర్ పర్చేస్ పారిటీ, దాన్ని కొనుగోలు శక్తి అంటాం. సో కొనుగోలు శక్తి పరంగా మన యొక్క ర్యాంక్ వచ్చి 3 ఉంది. జీడిపి పరంగా 5లో ఉన్నాం. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. వీఆర్ ద డెసిషన్ మేకర్స్. ఓకే, అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ప్రపంచంలోనే 3rd ప్లేస్ ఇచ్చారు మనకి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, 2024-27 కాలానికి గాను ASOAIగా, సో అంటే ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్, ఏషియన్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సుప్రీం ఆడిట్ అసోసియేషన్కి చైర్మన్గా ఇండియాకి చెందినటువంటి గిరీష్ చంద్ర ముర్ముని నియమించారు. అర్థమైంది కదా? సో ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి. దానికి చైర్మన్గా ఎవరు నియమించారు అంటే గిరీష్ చంద్ర ముర్ముని నియమించారు. సో ఆయన 2024 నుంచి 2027 వరకు కూడా ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ అంశం, ఇదే గిరీష్ చంద్ర ముర్ము కాగ్కి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అండి. ఇదే గిరీష్ చంద్ర ముర్ము కాగ్ అంటాం. సో కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటాం. సో ఆయన సో ఈయనే ఈ పోస్ట్లోకి ప్రెసిడెంట్గా నియమించారు. దానికి సంబంధించినటువంటి సెరమనీ ఇది ఇక్కడ. ఇంకొక అంశం, పూణేలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ పైలట్ ప్లాంట్. సో పూణే, మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే ఏదైతే ఉందో, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో
మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఏం చేస్తూ ఉన్నారు అండి, కార్బన్ డైఆక్సైడ్ నుంచి సో కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని, ఓకేనా, సో మిథనాల్ని తయారు చేసేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని తయారు చేస్తారు అంటే, కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ని పంపిస్తారు. సో కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ H2ని కంబైన్ చేస్తారు. సో హైడ్రోజన్ గ్యాస్ని కంబైన్ చేస్తారు. సో అది కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత అది ఏమైందంటే మిథనాల్గా మారింది. సో CH3OH అంట. సో ఇది మిథనాల్ అండి, ఇది మిథనాల్. ఇక దాని తర్వాత బై ప్రొడక్ట్స్గా వాటర్ వస్తుంది, ఇంకో బై ప్రొడక్ట్గా హీట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ని కలిపితే వచ్చే ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మిథనాల్ వస్తుంది. బై ప్రొడక్ట్గా వాటర్ వస్తుంది, దాంతోపాటు ఇంకొక బై ప్రొడక్ట్గా కొంత హీట్ ఎనర్జీ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో ఆ ప్లాంట్ని పూణేలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్, మిథనాల్ అనేటువంటి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? వేర్ వీ కెన్ యూజ్ మిథనాల్? వీ కెన్ యూజ్ దిస్ మిథనాల్ యాజ్ ఏ ఫ్యూయల్. సో ఫ్యూయల్ లాగా మిథనాల్ని మనం యూజ్ చేయవచ్చు. దాంతోపాటు ఇదే మిథనాల్ని ఆల్కహాల్ ఇండస్ట్రీస్లో వాడొచ్చండి. సో మందు తయారు చేస్తారు కదా, రకరకాల వైన్ షాప్స్లో రకరకాల మందు దొరుకుతుంటాయి కదా. సో అవి తయారు చేయడానికి కూడా ఇక మిథనాల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. ఒకటి ఫ్యూల్ లెక్క, రెండు ఈ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో, బ్రీవింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేయవచ్చు అండి. ఇది అడ్వాంటేజ్, మిథనాల్ యొక్క అడ్వాంటేజ్. తర్వాత డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్ ఇంకొక అంశం. సో డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అంటే ఢిల్లీకి చెందినటువంటి ఆ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. సో ఢిల్లీకే కదా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది. సో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ లేదంటే లెఫ్టినెంట్, మీ ఇష్టం, ప్రొనౌన్సియేషన్ ఇస్ యాజ్ యువర్ విష్. లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వికే సక్సేనా గారు లాంచ్ చేశారు. సో వికే సక్సేనా హ్యాస్ లాంచ్డ్ వన్ డ్రైవ్, దట్ ఈస్ అ డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్. క్లియర్? ఎక్కడ లాంచ్ చేశారు? ఢిల్లీలోనే లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే, ఢిల్లీలో అంటే ప్రపంచ దేశాల్లో కంపేర్ చేస్తే పొల్యూషన్లో ఢిల్లీ టాప్ ప్లేసెస్లో ఉంటుంది. ఇప్పుడు కూడా టాప్ 5లో ఉంటుంది ఢిల్లీ. సో పొల్యూషన్ పరంగా ప్రపంచ దేశాలలో ఢిల్లీ సిటీ అనేటువంటిది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ ఢిల్లీ సిటీకి ఇంత పొల్యూషన్ రావడానికి, ఇంత పొల్యూట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ప్రధానమైనటువంటి కారణాలు ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు అనగా పంజాబ్, హర్యానా, యూపీలలో. సో ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు అనగా పంజాబ్, హర్యానా, యూపీలలో అక్కడ రైతులు ఏం చేస్తూ ఉంటారు అంటే, పంట పండిన తర్వాత ఆ పండినటువంటి తర్వాత ఏదైతే పిప్పి మిగులుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు పండించారనుకోండి, చెరుకు పండించిన తర్వాత చెరుకు మెయిన్ పార్ట్ కట్ చేసి కింద బాటమ్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం పీకి వాటిని తగలబెడతారు. దాని తర్వాత జొన్న పండించారనుకోండి, గోధుమలు లేదా వీట్ పండించారనుకోండి, వీట్ పండిన తర్వాత వీట్ అంతా కూడా వాళ్ళు తీసుకొని మిగిలినటువంటి ఆ కాడ ఏదైతే దాన్ని అంతా కూడా తగలబెడతా ఉన్నారు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు. సో ఆ కాడంతా కూడా తగలబెడుతుంది. ఏమవుతుంది, దాని యొక్క పొగ అంతా కూడా, దాని యొక్క బూడిదంతా కూడా గాలిలో కలుస్తూ ఉంది. సో గాలిలో కలిసి ఆ పొగ అంతా కూడా ఢిల్లీ ప్రాంతానికి వస్తుంది. ఈ ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రాంతాలకు ఎక్కువగా వస్తూ ఉంది. ఇంకొక అంశం, ఢిల్లీ ప్రాంతంలో ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ, ఆల్రెడీ ఢిల్లీ ప్రాంతంలో ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి పొల్యూషన్ ఎక్కువ. ఢిల్లీలో ఒక్కొక్కరికి 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు ఉంటాయి. ఇంట్లో 3 ఉంటే 10 కార్లు ఉంటాయి. సో ఆ విధంగా ఢిల్లీలో ఉంటుంది. సో విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్. సో ఈ ఎయిర్ పొల్యూషను ఈ పంజాబ్, హర్యానా, యూపీ నుంచి వచ్చేటువంటి బూడిద మొత్తం కలిసి ఢిల్లీలో దట్టమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ లేయర్గా ఏర్పడుతూ ఉంది. ఇంకోటి, ఎప్పుడైతే మనకి ఈ ఢిల్లీలో చలికాలంలో పొగ ఏదైతే మనకి ఈ ఫాగ్ ఏదైతే వస్తూ ఉందో, సో ఫాగ్ వస్తుంది కదా చలికాలంలో,
ఈ ఫాగ్ అనేటువంటి మంచు అయితే ఎప్పుడైతే పడతా ఉందో ఆ మంచు కాస్త ఈ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బూడిదతో కలిసిపోయి ఢిల్లీని కంప్లీట్గా బ్లాంకెట్ లాగా మూసేస్తుంది. అర్థమైంది కదా. సో ఢిల్లీని ఎట్లా మూసేస్తుంది అంటే ఈ విధంగా బ్లాంకెట్ లెక్క మూసేస్తూ ఉంది. సో ఇక్కడ చూసారు కదా, రోడ్ అసలు కనిపించదు. సో ఈ విధంగా. సో దీంట్లో ఏముంటుంది, ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బూడిద ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ నుంచి వచ్చేటువంటి ఈ వెహికల్ నుంచి ఏమొస్తుంది, కార్బన్ మొనాక్సైడ్ అని, సల్ఫర్ డయాక్సైడ్ అని, నైట్రోజన్ ఆక్సైడ్స్, నైట్రస్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా గాల్లోనే కలిసిపోయి ఈ ఢిల్లీని ఈ విధంగా మారుస్తూ ఉన్నాయి. సో మనుషులు నివసించడానికి వీలైనటువంటి విధంగా ఢిల్లీని మారుస్తూ ఉన్నాయి. అర్థమైందా. సో అందుకోసమే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, ఈ డస్ట్ ఫ్రీ ఢిల్లీ డ్రైవ్ తీసుకొచ్చి దీని ద్వారా రైతులు ఎవరైతే ఈ చెత్త తగలబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దాన్ని ఆపిస్తున్నారు. వాళ్ళ చెత్తను తగలబెట్టకుండా ఒక్కొక్క ఎకరానికి దాదాపు 10,000 రూపాయల వరకు కూడా ఇస్తూ ఉన్నారు. సో రైతులకు ఏం చేస్తున్నారు, చెత్త తగలబెట్టకుండా 10,000 రూపాయల వరకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఎవడైతే చెత్త తగలబెడుతున్నాడో వాడిపైన ₹1,00,000 వరకు ఫైన్ వేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా. వారిపైన ₹1,00,000 వరకు ఫైన్ వేస్తూ ఉన్నారు. చెత్త తగలబెట్టకపోతే వాడికి ఎంకరేజ్మెంట్ కింద 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా దీని కోవ కింద జరుగుతూ ఉన్నాయి. ఇక దాని తర్వాత ఈ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, వాహన ఉదర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏ పొల్యూషన్ వస్తూ ఉంటుంది జనరల్గా అంటే లైక్ ఎయిర్ పొల్యూషన్ అవడానికి గల కారణాలు ఏంటి, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రస్ కాంపౌండ్స్. క్లియర్ కదా. సో ఇవి రాకుండా ఏం చేస్తారు అంటే, ఇవి ఎక్కువ రాకుండా ఢిల్లీలో ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు డేటు 3వ తారీఖు అనుకోండి. సో అంటే ఆడ్ నెంబర్ ఇది. సో వెహికల్స్ అన్నీ కూడా ఏ వెహికల్కి అయితే ఆడ్ నెంబర్ ఉంటుందో వారు మాత్రమే రోడ్ల మీదకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు డేట్ 4వ తారీఖు అనుకోండి. సో ఏ వెహికల్కి నెంబరు ఈవెన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి ఆ వెహికల్స్ తీసుకొని రావాలి. అట్లా కాకుండా వేరే వెహికల్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఫైన్ వేస్తారు అన్నట్టు. సో ఇది ఎందుకు చేశారంటే ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ తగ్గించడానికి చేసినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా దీని కిందనే చేశారు అన్నట్టు. ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మరి ఈ వెహికల్స్ నుంచి కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటి వస్తే వచ్చే నష్టాలు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు మిత్రమా, ఈ కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అయిందనుకోండి, దీనికి వాటర్ కలిస్తే అదేమవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ H2 గ్యాస్గా రిలీజ్ అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్కి వర్షం పడి, సో వర్షం పడితే ఏమవుతుంది, నీరే వస్తుంది కదా, అంటే నథింగ్ బట్ H2నే కదా. సో H2O అంటే వాటర్ కలిస్తే సల్ఫర్ డయాక్సైడ్కి అదేమవుతుందంటే H2SO4గా మారుతుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్కి మళ్ళీ వాటర్ కలిస్తే ఇది ఎట్లా మారుతుంది అంటే HNO3గా మారుతుంది. సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దట్ గ్లోబల్ వార్మింగ్ గ్యాస్, లేదా దీని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సో కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్. సో భూమి యొక్క తాపాన్ని, భూమి యొక్క ఉష్ణాన్ని పెంచుతుంది CO2. దాని తర్వాత H2SO4 ఇస్ నథింగ్ బట్ సల్ఫరిక్ యాసిడ్, సల్ఫరిక్ ఆమ్లం అంటాం. సల్ఫరిక్ యాసిడ్ ఏంటి, ఇట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ కదా. యాసిడ్ ఉన్నట్లు దానికంటే స్ట్రాంగెస్ట్ యాసిడ్ H2SO4 కదా. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాటర్తో కలిసి H2SO4గా మారుతుందండి. ఒకసారి H2SO4గా మారినప్పుడు అదేమైంది, వర్ష రూపంలో మన పైన పడిద్ది. వర్ష రూపంలో మన పైన పడితే మనకి క్యాన్సర్ ఏదో వస్తూ ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ అయింది. సో ఇది నష్టం. NO2 కాస్త వాటర్తో కలిస్తే ఏమవుతుంది, నైట్రిక్ యాసిడ్గా మారుతుంది. సో నైట్రిక్ యాసిడ్గా మారుతుంది అంటే నథింగ్ బట్ యాసిడే కదా. సో అందుకోసమే కదా మనకి యాసిడ్ రెయిన్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, యాసిడ్ రెయిన్స్ పడటం వల్ల మనుషులు చనిపోయారు, పంట నష్టపోయిందని చెప్తూ ఉన్నాం కదా. అవి రావడానికి గల కారణాలు ఏంటి, ఈ ఫినామినా జరగటం వల్ల. అర్థమైందా. సో ఇట్లా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, ఇండియన్ నేవీ గోవా మ్యారిటైమ్ సింపోజియం 2024 జరిగింది అండి. సో ఇండియన్ నేవీకి చెందినటువంటి వారు ఒక వారు ఏం చేశారంటే ఒక మ్యారిటైమ్ సింపోజియంని నిర్వహించినటువంటి ప్లేస్ కూడా గోవాలోనే మనకి నావల్ వార్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ నిర్వహించారు. టైం వచ్చేసి అంటే 2024 సెప్టెంబర్ 23 నుంచి 24 మధ్య దాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది 5వది. సో తరచుగా నిర్వహిస్తూ ఉంటారు, ఇది కామన్. ఇది ఇండియన్ నేవీ గోవా మ్యారిటైమ్ సింపోజియం ఎక్కడ జరిగింది, గోవాలో జరిగింది. సో ఆల్రెడీ పేరులోనే ఉంది కాబట్టి పెద్ద కష్టమైతే ఏం కాదు గుర్తుపెట్టుకోవటం. నెక్స్ట్,
అపాచీ హెలికాప్టర్లను అందుకోనున్న భారత ఆర్మీ అండి. సో ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, అపాచీ అనేటువంటి హెలికాప్టర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. సో యూఎస్ఏ నుంచి ఇండియన్ గవర్నమెంట్ అపాచీ అనేటువంటి హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతా ఉంది. ఓకేనా? సో దానికోసం ఈ అపాచీ హెలికాప్టర్లు తయారు చేసేటువంటి బోయింగ్ సంస్థతో, సో బోయింగ్ సంస్థ అంటాం, బోయింగ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దానికోసం ఈ అగ్రిమెంట్ అమౌంట్ వాల్యూ ఎంత అంటే $800 మిలియన్ మేర ఒప్పందం అండి. సో ఈ యొక్క మొత్తంగా 6 అపాచీ హెలికాప్టర్లను కొనబోతా ఉన్నారు. 6 అపాచీ హెలికాప్టర్ల యొక్క కాస్ట్ టోటల్ ప్రైస్ వచ్చి ఎంతండి? 800 ఎంత ప్రైస్ అండి? 800 మిలియన్ల డాలర్లు అండి. క్లియర్ కదా? సో ఈ ప్రైస్కి కొనబోతా ఉన్నారు. అయితే దీనిలో భాగంగా ఆల్రెడీ 6 మనం కొనాలనుకుంటే 3 ఆల్రెడీ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. 3 అపాచీ హెలికాప్టర్లను ఇండియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకేనా? ఇది అంశం. ఆల్రెడీ ఇట్లాంటి అపాచీ హెలికాప్టర్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అవే రుద్ర హెలికాప్టర్లు అండి. సో 75 రుద్ర హెలికాప్టర్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇవి మనం తయారు చేసుకున్నాం. భారతీయ స్వదేశీ సాంకేతికతతో ఉపయోగించుకొని ఈ రుద్ర హెలికాప్టర్లను మనం తయారు చేసాం. ఆల్రెడీ మన దగ్గర 75 ఉన్నాయి. అడిషనల్గా వీటిని కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇంకా అదే ఇక్కడ